హలో హాయ్ అండి. మా పాప అయితే తొందరగా బీగం అయితే వేసేస్తుంది. ఎందుకంటే మా ఆయన 1 అవర్లో వస్తానన్నాడు అనమాట. ఇంక మేమిద్దరం అయితే ఆటోకి వెళ్ళాలా టౌన్లోకి. ఇంకా మేము బజార్లోకి వెళ్ళేసి ఏం కావాలో తీసుకొచ్చుకోవాలి కదా. ఇంక తనైతే కన్నా వాళ్ళ డాడీకి గిఫ్ట్లు బట్టలు అన్నీ తీసుకోవాలనుకుందనమాట. ఇంక మేమైతే కన్నా టౌన్లోకి వెళ్ళేసి బట్టలు తీసుకునేసినాం. కేకు బెలూన్స్ ఇంకా డ్రెస్ అయితే కన్నా ఇంకొక గిఫ్ట్ అయితే కన్నా ఉంది. అది మీరే చూడండి, లాస్ట్లో అయితే వస్తుందన్నమాట. ఇంకా ఆడపిల్లలు ఉండల్లా ఇంటింటికని అనిపిస్తుందండి. నాకు మా పాపను చూస్తే చాలా ముచ్చటేస్తుంది అనమాట. ఇంకా నాకు ఇంట్లో పని చేసేయటంలో కానీ మా ఆయనకి ఏమైనా కానీ నాకైతే కానీ ఏడుపు వచ్చేస్తూ ఉంది. నాకు వాయిస్ ఇస్తా అంటే కూడా నిన్న వాళ్ళకి షూట్ చేసేంతసేపు నేను ఏడ్చాను అనమాట. చూడండి, అది ఒకటి పగిలిపోయిందంటే ఇంక ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ దొరకదే, నేను పోయి బండ్లో అన్న తీసుకొచ్చేద్దానని. ఎందుకంటే తనైతే కొంచెం కంగారు ఉంది కదా, నేనే అందుకే వద్దులే బండ్లో ఉంటే పోనీలమ్మా అట్లే పెట్టేయన్న. టీ పగిలిపోయిందమ్మా, ఎక్కువ గాలి ఊపేసినాను అనింది. నేను ముందే చెప్పాను తక్కువగా ఊపని. తనైతే ఒకటే చేసుకుంటాను అనమాట. ఇంకా మా ఆయన స్నానం చేసి వచ్చే లోపల వేరే డ్రెస్ వేసుకుంటే డాడీ నీకోసం కొత్త డ్రెస్ తెచ్చాను అనింది. ఇంకా మా ఆయన డ్రెస్ వేసుకొచ్చే లోపల కేక్ అయితే తీసుకొచ్చి పెట్టేసింది. మా ఆయన మేము ఇంటికి వచ్చే టైంకి వచ్చేసారనమాట. అన్ని బయట మిద్ది పైన పెట్టేసింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత స్నానానికి అన్నీ తెచ్చేసి లోపల పెట్టుకుంది. ఇంకైతే కానీ గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చింది అని చెప్పాను కదా, అందుకనేసి ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత ఎందుకమ్మా నీ డబ్బులు అంత ఇట్లా వేస్ట్ చేసుకుంటే ఉన్నీలే డాడీ మీరు ఇచ్చిందే కదా అనేసి అయితే చెప్తుందనమాట. బాగా అనిపించిందండి. నాకైతే కానీ ఏడుపు వస్తుంది. మా డాడీ ఉండింటే నేను కూడా కనీసం బట్టలన్నా తీసిచ్చేదాన్ని కదా అనేసి. ఇంక మా నాన్నకి హెల్త్ బాగాలేకైతే చనిపోయాడు అనమాట. ఇంక గిఫ్ట్ ఇచ్చింది. ఏమి ఆ గిఫ్ట్ మా ఆయన మళ్ళీ గిఫ్ట్ కూడా ఎందుకమ్మా మళ్ళీ అంటున్నాడు అనమాట, డబ్బులంతా వేస్ట్ చేసుకుంటాను అని. లేలే డాడీ, ఇప్పుడు కస్టమర్ వచ్చి ఏదేదో వాగిందండి, నేను చెప్తాను అక్క 5 నిమిషాలు ఉండండి అంటే కూడా ఇంకా మా ఆయన అయితే ఆమెనైతే కోపంగా చూస్తానమాట. ఏమి వచ్చి ఇట్లా చెప్తా అంటే కూడా అట్లే అనేసి నేను మీరు అవేం పట్టించుకోద్దానిలే అని చెప్తున్నాను అనమాట. ఇంకా చూడండి మా పాప మా ఆయన అయితే చూస్తూనే ఉన్నారు. ఆ కస్టమర్ అట్లే వాగుతానే ఉందనమాట. కొంచెం కూడా పద్ధతి అనేది కొంచెం తెలిసిండాలండి, కొందరు అలానే ఉంటారు అనిపించింది. ఇంక మా ఆయన కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంక సర్లేండి వాచ్ చూసిన తర్వాత మా ఆయనకైతే చాలా బాగా నచ్చేసిందంట. బాగుందిలే అన్నాడు అనమాట. ఇంకెక్కడ తీసుకున్నా అంటే వారంటీ కార్డు అవంతా ఇచ్చారండి, అవి అయితే ఇచ్చేసాం అనమాట. అందరికీ ఆడపిల్లలు అనేది ఖచ్చితంగా ఉండాలా, అదృష్టం చేసిండాలి ఆడపిల్లలు కావాలంటే. నాకైతే ఇంట్లో పని అంతా హాలిడేస్ అంతా ఏం పని చేసేదాన్ని కదండి, అంతా సహాయం చేస్తుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయింది కదా, అన్నీ పిలిచి అలవాటు అయిపోయింది స్వీటీ అనేసి. ఇంకా మా ఆయన అయితే నా కూతురికి మళ్ళీ డబ్బులు అయితే ఇచ్చాడు. తను తీసుకొని ఎందుకు తీసుకున్నావు మళ్ళీ అంటే, అమ్మ నీకు మదర్స్ డేనో నీ బర్త్డేనో చేయాలంటే డబ్బులు కావాలి కదా అని చెప్తుంది అనమాట. అలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి బిడ్డకి జన్మనిచ్చినామా అనేసి బాగా అర్థం చేసుకుంటుందండి. ఖచ్చితంగా ఆడపిల్లలు ఉండాలి, అందరూ అదృష్టవంతులే అనమాట. మనకైతే కన్నా ఇంకా నాకైతే కన్నా మాటలు కూడా రావటం లేదు. ఓకే అండి, బాయ్ అండి.